ఎట్లా అనిపించింది మీ 1 ఇయర్ పరిపాలన? కొంచెం ఓకే కానీ మరీ ఇంత దారుణంగా చేసినా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం ఏదోకే దారుణం చేసింది ఏంది? లేడీస్ కే బస్సెస్ పెట్టడం ఇంకా నెక్స్ట్ అది మొన్న ముస్లిమ్స్ హిందూస్ గొడవలల్లో కొంచెం ఏం పట్టించుకోకపోవడం దాంట్లో కొంచెం నచ్చలేదు. ఆ విషయాలలో నచ్చలేదు. ఓకే, ఏది బాగా నచ్చింది, ఏది బాగా నచ్చలేదు? లేడీస్ దాంట్లో ఓకే అన్న, లేడీస్ దాంట్లో అది ఒకటి విషయం ఓకే. కానీ కొంచెం జాబ్స్లలో దాంట్లో ఇంకా జాబ్స్ ఇవ్వాలి, ఏమి ఇవ్వలేదు. కొంచెం రోజులలో ఏం చేయట్లేడు వర్క్స్. ఇప్పుడు వాళ్ళు చాలా చెప్పారు, 6 గ్యారంటీలు అన్నారు, తర్వాత అది కూడా ఇవ్వలేదు కదా. ఎట్లా మరి స్టూడెంట్ పరిస్థితి మంచిగా ఉందా? స్టూడెంట్ పరిస్థితి కూడా ఏం లేదు. శ్రీ చైతన్య కాలేజీలలో చనిపోవడం గురుకుల పాఠశాలలో కూడా చనిపోతారు కదా. ఇవన్నీ ఉన్నాయి, ప్రాబ్లం అవుతుంది. ఒకటి, ఈ 1 ఇయర్ కాంగ్రెస్ గవర్నమెంట్ కు మార్కులు ఏమంటే 1 to 10 ఎన్ని ఇస్తావు? మార్కులు ఇవ్వలేవు, 2 points ఇస్తావు. ఓకే, అంటే గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు ఇప్పటికి తేడా ఏంటమ్మే? అప్పుడు తేడా అంటే కేసీఆర్ ప్రభుత్వం బెస్ట్ చెప్పాలంటే దీంతో పోల్చుకుంటే. తెలిసిపోయింది. ఏం పేరు మీ పేరు? నవీన్. నవీన్, ఏం చేస్తావు? నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఏమైనా జాబ్ చేస్తున్నావా? సర్చింగ్ ఫర్ జాబ్స్. రాసినావా గవర్నమెంట్ ఎగ్జామ్స్? గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏం రాదు, కాకపోతే ఏమంటారు కోర్సెస్ కొన్ని నేర్చుకొని కంప్లీట్ చేద్దాం. గవర్నమెంట్ తోటి పెద్ద గవర్నమెంట్ అంత లేదన్న నమ్మకం లేదా, లేకపోతే లేదు నాకు దేని ఇంట్రెస్ట్ లేదు. రైట్, ఏం పేరు అన్నావు? నవీన్. నవీన్, ఓకే. ఇప్పుడు 1 ఇయర్ అయింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఎట్లా అనిపిస్తుంది తమ్మి నీకు? ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక ఏం లేదన్న, రేవంత్ రెడ్డి అంత ఏం లేదు, కేసీఆర్ దే ఉందంతా. ఎందుకు మరి ప్రజలందరూ? ఎందుకంటే ఏంటంటే రేవంత్ రెడ్డి వస్తే మార్పులు ఏమైనా జరగవచ్చు అనుకురు కానీ కాలేదు. కాకపోతే అప్పుడు ఏంటంటే అందరు చాలా మంది కేసీఆర్ ఏమన్నా ఏమంటారు రివెంజ్ లాగా అన్నట్టు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే కేసీఆర్ పోతాడు, రేవంత్ రెడ్డి వల్ల ఏమైనా కొత్తగా ఏమైనా రావచ్చు అని చెప్పి చాలా మంది అట్లా వేసిరు. చాలా మంది అందరు కాంగ్రెస్ కి వేసారు, కానీ లాస్ట్ కి ఏమైందంటే ఇట్లా అయిపోయింది. అంతేనా? ఎవరు బెస్ట్ మరి, కేసీఆర్ బెస్టా రేవంత్ రెడ్డి బెస్టా? నన్ను అడితే మాత్రం కేసీఆర్. ఎందుకు రేవంత్ రెడ్డి ఏం చేయలేదా ఈ 1 ఇయర్ లో? ఈ 1 ఇయర్ లో ఏం చేసిండు అన్న? ఏమున్నా గర్ల్స్ కా బస్ చేసిండు, స్టూడెంట్స్ కి సరిగ్గా ఏం లేదు అసలు, చెప్పనీకి రా, అవి ఇవి అన్ని ఉన్నాయి. కేసీఆర్ కొంచెం ఏమన్నా కొంచెం చేసిండు, ఒక 100లో 75 తనది చూసుకుని 25% చేసిండు. ఇప్పుడు యాదగిరిగుట్టల గుడి కట్టించిండు, నిలిచిపోయింది. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అవును, బేసికల్ గా అసలు యూతే కాంగ్రెస్ గెలిపించినంత యూతే. మీరు సాటిస్ఫై ఉన్నారా? లేమని సాటిస్ఫై. గెలిపించినందుకు కూడా మాకు మంచి అనిపిస్తుంది, అనవసరంగా గెలిపించినామని అనిపిస్తుంది మాకు. అంతేనా? అసలు కొంచెం కూడా ఏమనిపిస్తుంది. కేసీఆర్ బెస్ట్. ఓవరాల్ గా చూసుకుంటే తమ్మి, అంటే మనం వీఆర్ ఆల్ తెలంగాణ పీపుల్స్, మంచి అంటే గతంలో మంచి అభివృద్ధి ఉండేది, హైదరాబాద్ కూడా డెవలప్ అయి ఉండే. మరి ఈ 1 ఇయర్ లో ఎందుకు ఈయన చేయలేకపోతుందంటే మీరు ఏం చెప్తారు? దానికి సమాధానం అంటే ఇక మనకి అంత లేదు ఐడియా మనకి అంత లేదు. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మరి అవన్నీ ఓకే అవుతున్నాయా? అట్లా ఏడైతున్నాయి అసలు జాబ్స్ ఉండలేదు. బీటెక్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది వదిలేసుకొని జొమాటోలు జెప్టోలు కొట్టుకుంటూ కూర్చుంటారు, చూస్తారు చాలా మంది. ఇక్కడికన్నా ఐటీకి కూడా ఇబ్బంది అవుతుంది. ఐటీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఓవరాల్ గా ఈ గవర్నమెంట్ కి ఎన్ని మార్కులు ఇస్తాం? అవుట్ ఆఫ్ 10 నేను 3 చేస్తాను. 3 చేస్తాను. రైట్, అంటే ఓవరాల్ గా సాటిస్ఫైడా అన్సాటిస్ఫైడ్? అన్సాటిస్ఫైడ్, అస్సలు సాటిస్ఫై కాదు. అస్సలు సాటిస్ఫై కావు. మరి గతం వచ్చే స్థానాన్ని ఏమైనా చేస్తారని గ్యారెంటీ ఉందా? ఇక చెప్పలేమని, ఏందనేది తన మైండ్. అంతేనా?